కాంగ్రెస్ ఎజెండా ఫిరాయింపులే, రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం. కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి కేసీఆర్ పంపుతుండు. సంజయ్ కేసుల నుంచి బయటపడేందుకు ఇదంతా చేస్తుండని కామెంట్. శంషాబాద్ లో బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం, 15 అంశాలతో పార్టీ రాజకీయ తీర్మానం. ఎంత విచిత్రమైన రాజకీయమే వీళ్ళది. ఇక్కడ ఫోటోలనే ఉంటది వీళ్ళది. ఇప్పుడు ఇక ఈయనేమో రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఈయనేమో కనబడుతుంది, ఈయన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని భుజాల మీద ఎక్కించుకున్నాడు. ఈయన మోడీ వాళ్ళని ఎక్కించుకున్నాడు, అదాన్ని ఎక్కించుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? అదానిని తిడతాడు. రాహుల్ గాంధీ అదాన్ని తిడతాడు. ఈ బీజేపీ ప్రభుత్వము అదానికి ఈ దేశ సంపద అంతా దోషిపెడుతుందని రాహుల్ గాంధీ అదాన్ని తిడతాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? అదాన్ని తీసుకొని వచ్చి ఈ తెలంగాణలో వ్యాపారాలు అప్పచెప్తాడు. దీనికి రాహుల్ గాంధీ అడ్డువాడు, స్వాగతించని అని నోట బెల్లం పెట్టుకున్నట్టు కూర్చుంటాడు. ఇక మోడీ ఏం చేస్తాడు? రాహుల్ గాంధీని తిడతాడు. రాహుల్ గాంధీ పప్పు, రాహుల్ గాంధీకి సబ్జెక్ట్ తెలియదు, రాహుల్ గాంధీ హిందువులను హేళన చేస్తాడు అని మోడీ రాహుల్ గాంధీని తిడతాడు. మోడీ ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డితో దోస్తాన్ని చేస్తాడు. శత్రువులాగా కనిపిస్తూనే వర్గబంధంతో ఎట్లా కలిసిపోతారో చూడు. ఈయనేమో ఈయన ఎత్తుకున్నాడు, ఈయన ఎత్తుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో మోడీతోటి దోస్తాన్ని చేస్తాడు. ఇదే రేవంత్ రెడ్డి అదానితోటి వ్యాపార సంబంధాలు కలిగి ఉంటాడు. ఇక ఇక్కడ అదాని కావచ్చు, మోడీ కావచ్చు, తొక్కేదేమని బక్కపేదని. ఇక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ రాహుల్ గాంధీ కావచ్చు, తొక్కేదేమని బక్కపేదని. ఇక వీళ్ళ ఖాతాలు చూడు. ఈయనేమంటాడు? మొన్న కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి పోతే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? బీజేపీ బేలీర్ అని బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి పోయిండ్లు హరీష్ రావు, కేటీఆర్ కవితకు బేలీయమని బీజేపీ కాళ్ళు పట్టుకోవడానికి, మోడీ కాళ్ళు పట్టుకోవడానికి బెయిన్లు అన్నాడు. ఈయనేమంటాడు? ఇక్కడ కేసుల నుండి బయటపడడానికి బీఆర్ఎస్ వాళ్ళ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతాంది అని ఈయన కిషన్ రెడ్డి అంటాడు. యాక్చువల్ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు టైఅప్, వాళ్ళిద్దరు లోపాయకార ఒప్పందంలో ఉన్నారు. కాకపోతే ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోకుండా కాంగ్రెస్లోకి ఎందుకు పోతాను అంటే ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఇక్కడ ఉన్నది కాబట్టి అలక్ దొనుకుతాను. ఎప్పుడైతే మోడీ ఈడీని ప్రయోగించి సిబిఐని ప్రయోగించి రేవంత్ రెడ్డి మీకు పంపుతాడో అప్పుడు అదే ఎమ్మెల్యేలు మళ్ళీ టర్రు తీసుకొని బీజేపీకి వస్తారు. అట్లా రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం అని అందుకంటాను. ఒక్కరిని తీసుకుపోయి జైలు వేసిన అనుకో కాంగ్రెస్ నుండి, చలో మళ్ళీ వాళ్ళంతా ఇట్లా తిరిగేస్తారు గొర్రెల్లాగా. ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా వచ్చి డూబ్ మాటలు వినాయి. డూబ్ కథలు ఇవన్నీ.